గత 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏటి ఘటనలు కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు నిమ్మల రామానాయుడు గారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని బలోపేతం చేయడం ప్రారంభించిందని చెప్పి మంత్రి పేర్కొన్నారు. ఆ వార్త ఒకసారి చూద్దాం. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో గోదావరి ఏటిగట్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, నేడు చంద్రబాబు పాలనలో అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టత పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దొడ్డిపట్ల గ్రామంలో మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. గోదావరికి వరద వస్తే బూరుగుపల్లి వద్ద ఏటిగట్ల గండ్లు పడి 10-12 మండలాలు ముంపున గురవుతాయనే అంచనాతో 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందస్తుగా రూ. 6 కోట్ల నిధులు మంజూరు చేయించి గ్రోయిన్స్ నిర్మాణంతో అడ్డుకట్టు వేశామన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఏటిగట్ల పటిష్టతకు రూపాయి వ్యయం కూడా చేయలేదు. తట్టమట్టి పనులకు నోచుకోకపోవడంతో వరద వచ్చిన సమయంలో బలహీనంగా ఉన్న గట్ల వద్ద గండ్లు పడకుండా గట్టు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు, యువకులు కలిసి 2-3 రోజులు రాత్రింబవళ్లు కాపలా కాసి ట్రాక్టర్లపై ఇసుక, సిమెంట్ సంచులు, బాదులు వంటివి సమకూర్చుకుని కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు గోదావరి ఏటిగట్టు పటిష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆనాడు జగన్కు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే అన్ని రంగాలను సర్వనాశనం చేసి వదిలిపెట్టాడని, నేడు ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా అభివృద్ధి సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ తోడు ప్రధాని మోదీ అండతో మంచి పాలన అందిస్తున్నారనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డెక్కి పోరాటం చేస్తేనే కానీ వరద సాయం అందేది కాదని, నేటి కూటమి ప్రభుత్వంలో వరద నీరు గడప వద్దకు వస్తుందని తెలిసిన వెంటనే సాయం అందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు మంజూరు చేసిన 320 కోట్ల నిధులు పనులను మార్చి నెలాఖరులోకి పూర్తయ్యేలా దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోపులు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామన్నారు. నాడు ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా 386 మంది ఇరిగేషన్ ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే వాటి నుండి ఉద్యోగులను విముక్తులను చేశామని మంత్రి రామానాయుడు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ నిధులతో పేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారని, జగన్ని కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా నమ్మడం లేదని మంత్రి తెలిపారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానంటూ జగన్ పగటి కలలు కంటున్నాడు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపన్నహస్తం అందిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజన స్వామి అన్నారు. కొండేపు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డోలా పంపిణీ చేశారు. 41 మందికి 43 లక్షల విలువైన చెక్కులు, 8 లక్షల విలువైన ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైద్య రంగాన్ని నాశనం చేశారు. జగన్ని కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నేతలను నమ్మడం లేదు. అందుకే నేతలంతా వైసీపీని విడుతున్నారు. జగన్ మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ పగటి కలలకు అంటున్నాడు. వైసీపీ పని అయిపోయింది. రానున్న రోజుల్లో వైసీపీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు పెట్టడం ఖాయం. గత ఎన్నికల్లో ప్రజలు తనకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారో 11 నిమిషాలైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ దేశంలో సిద్ధాంతాలు, విలువలు లేని ఏకైక రాజకీయ పార్టీ వైసీపీనేనని మంత్రి డోలా విమర్శించారు. అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు పురపాలక శాఖ మంత్రులు నారాయణ. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని ముత్తుకూరు గేటు వద్ద ఫ్లైఓవర్పై పెయింటింగ్లను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ఇష్టారాజ్యంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దోయబట్టారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో మరో 3 నెలల్లో చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ నిబంధనలను చాలా వరకు సడలించామన్నారు. ఈ నెలాఖరులోగా 5 అంతస్తుల బిల్డింగ్ అనుమతులను సరళతరం చేస్తున్నామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ యజమానులకు అధికారులతో ప్రమేయం లేకుండా అనుమతులను మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రజలందరూ ప్రస్తుత నిబంధనల మేరకు బిల్డింగ్ అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 2014లో తన మంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని పార్కులన్నింటినీ ఆధునీకరించామన్నారు.
డివైడర్లను ఏర్పాటు చేసి మొక్కలు పెంచి సుందరంగా తీర్చిద్దామని వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని అడ్డగోలుగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. నెల్లూరు నగరంలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధికి మరో 1000 కోట్ల నిధులు అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు కొద్ది రోజులు సహకరిస్తే పరిపాలన గాడిలో పడుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. సింహపురి వాసుల చిరకాల వాంఛ త్వరలోనే నెల్లూరుకు ఎయిర్పోర్ట్ నిర్మాణం. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన నెల్లూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరలోనే చేపడతామని జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర మైనారిటీలు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంయుక్తంగా పేర్కొన్నారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణతో పాటు జిల్లాలోని ఇతర శాసనసభ్యులు, నాయకులతో కలిసి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి, కందుకూరు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్లతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలోనే జిల్లాకు మంజూరైన నెల్లూరు దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే సేకరించిన 750 ఎకరాల్లో రన్వే నిర్మాణానికి ఉన్న అవకాశాల గురించి సమావేశం నుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. వాటిని పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తానని కేంద్ర మంత్రి వివరించారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో బిట్రకుంట రైల్వేకి సంబంధించిన 950 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని, అందులో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయవలసిందిగా కావలి ఎమ్మెల్యే కోరారని, అందుకు ఉన్న అవకాశాలను స్టడీ చేయవలసిందిగా కలెక్టర్ను ఆదేశించామన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు. గత పాలనలో 1924 మధ్యలో నెల్లూరు జిల్లా మొత్తం జగనడికి పట్టం కట్టింది. ఆ నెల్లూరు జిల్లాకు చేసింది ఏమీ లేదు. అప్పుడు ఆపేసిన పనులన్నీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టి పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే, చూసాం. వాటిని చిదిలం చేసి వదిలిపెట్టాడు. పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా, వారికి అప్పచెప్పకుండా నాశనం చేసి వదిలిపెట్టాడు. వేసిన రోడ్లు పోయినాయి, నల్లాలు పోయినాయి, డ్రైనేజ్ పైపులు పగిలిపోయినాయి. ఇప్పుడు అవన్నీ సరి చేసుకుంటా వస్తుంది కూటమి ప్రభుత్వం.